బ్రాహ్మణులను కించపరిచిన దాస్ పైలాపై చర్యలు తీసుకోవాలి. పార్వతీపురం నియోజకవర్గంలోని శివుని గ్రామంలో ఉండే దాస్ పైలా అనే అతను అద్వైత మతాన్ని అనుసరించే పౌరోహిత బ్రాహ్మణులను కించపరుస్తూ నానా విధాలుగా దుర్భాషలాడుచూ మానసిక క్షోభను కలిగిస్తున్నారని అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ ఖండించారు. ఆయన వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సర్వేజన సుఖినో భవంతు అనడమే తప్ప ఎన్నడూ ఎవరిని కించపరచడం, దుర్భాషలాడడం తెలియని పౌరోహిత బ్రాహ్మణుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ప్రసార మాధ్యమాలతో అప్లోడ్ చేయొచ్చు బ్రాహ్మణుల మధ్య మతపరమైనటువంటి ఉద్రేకత చెలరేగేటట్లుగా ప్రవర్తిస్తున్నాడని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతిని మానసిక క్షోభను అనుభవిస్తున్నారని తెలియజేశారు. దాస్ పైలాను 10వ తేదీ లోపు అరెస్ట్ చేయాలంటూ అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం డిమాండ్ చేసిందని తెలిపారు. లేదంటే 11వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు మూసివేసి ధర్నాలు చేస్తామని తెలియజేశారు. మరేతరులు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ప్రవర్తించకుండా దాస్ పైలా అతనిపై కఠిన చర్యలు తీసుకొని బ్రాహ్మణ జాతిని సంరక్షిస్తారని, బ్రాహ్మణ జాతి ఆత్మాభిమానాన్ని నిలబెడతారని ఈ సందర్భంగా విన్నవించారు. బ్రాహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దాస్ పైలా అనే అతను గత కొంతకాలంగా వాట్సాప్, ఫేస్బుక్ ఇట్లాంటి ప్రసార మాధ్యమాలలో బ్రాహ్మణ పౌరోహితులను, స్త్రీలను చాలా దూషణగా, అసలు ఉచ్చరింపరా అని చెప్పలేని పదాలతో దూషిస్తున్నారు. పైగా బ్రాహ్మణ జాతుల మధ్య అంటే ద్వైతము, విశిష్టాద్వైతం మధ్య చిచ్చు పెట్టాలని, తద్వారా శాంతి భద్రతలకు లోపం కల్పించాలని చెప్పేసి చేస్తున్నారు. బ్రాహ్మణులు అందరూ కూడా ఏకతంగానే ఉన్నాము, అందరం ఐకత్వంగానే ఉన్నాము. అటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, బ్రాహ్మణ మనోభావాలు కాపాడాలని మా వేంపల్లి స్వగ్రామమైనటువంటి మా సిఐ సార్ గారికి ఈరోజు వినతి పత్రం ఇచ్చి కేసు ఫైల్ చేయమని వారిని కోరాము. వారు అలాగే స్పందించారు. తప్పకుండా మీకు మేలు చేస్తాం సార్ అన్నారు. వారికి వీడియో క్లిప్పులు కూడా పంపించడం ఉంటుంది, దాస్ పైలా గారు మాట్లాడిన వీడియో క్లిప్పులు కూడా. కాబట్టి ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు వీరందరూ చర్య తీసుకొని బ్రాహ్మణ స్త్రీలను దూషిస్తున్నారు. కాబట్టి మగవారిని ఏదో పడతాము, కనీసం కూడా స్త్రీలు అనేది కూడా లేకుండా చాలా ఘోరంగా, నీచంగా, ఉచ్చరింపరాని పదాలు వారు వాడుతూ బ్రాహ్మణులు కించపరుస్తున్నాడు. కాబట్టి కఠినమైన చర్యలు ఉండాలి. ఇటువంటి పునరావృతం కాకుండా బ్రాహ్మణ అభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడుతారని కోరుచు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి, అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు. జై బ్రాహ్మణ.